నీ జీవితాన్ని ఎవరికి వారు వ్యక్తిగతంగా కట్టుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు కట్టుకోవాలి. నీ జీవితాన్ని దేవుని ఆత్మచేత నువ్వు అభిషేకించబడాలి. నీ చుట్టూ ఉన్న వారందరికీ నువ్వు అధికంగా హెచ్చించబడాలి. నీతిని ప్రేమించిన వాడవైతే, నీతిని ప్రేమించిన వాడవైతే, సత్యాన్ని ప్రేమించిన వాడవైతే, దుర్నీతిని ద్వేషించిన వాడవైతే, అలాంటి మనసు నీవు కూడా గోపరస వాసన కలిగి ఉండగలుగుతావు. సోదరుడా, సోదరి, అలాంటి అభిషేకం నీ మీదకి కుమ్మరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి లోతైన అవగాహనతో, గ్రహింపుతో మనం ఉందాం. దేవుని వైపు నా చుట్టూ దుర్నీతే స్వామి, అసత్యములో ఉన్న అడుగులు పడకుండా, దుర్నీతిలో ఉన్న అడుగులు పడకుండా నీ ఆత్మచేత నేను అభిషేకం. చాలా ఆశ్చర్యం. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళితే చాలా అద్భుతంగా ఉందండి, మీరు అన్ని అంకెలు లెక్క పెట్టేస్తున్నారు, మీరు అసలు ఇవి లెక్క పెట్టరు, మీరు సాధారణంగా ఈ కింద అంకెలు లెక్క పెట్టరు, మీరు అవి కూడా లెక్క పెట్టేస్తున్నారు అని చాలా సంతోషించారు డాక్టర్ గారు. నాకు అసలు ఇంకా లాంగ్ సైట్ లేనే లేదు. అంత మంచిగా దేవుడు కళ్ళు దేవుడు నాకు అనుగ్రహించారు. మళ్ళీ చిన్నపిల్లల కళ్ళండి కళ్ళు దేవుడు నాకు అనుగ్రహించారు. ఇదంతా మీరు చేసిన ప్రార్థన. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు. అలా ఒక్కరికి ఎలాగవుద్దురా అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం హార్ట్ ఇబ్బంది కలిగింది. భీమవరం వెళ్ళి చేయమంటే వాళ్ళు ఫిట్నెస్ రిపోర్ట్ అడిగారు. నేనేమో ఆయుర్వేద మందులు వాడుతున్నాను. ఆయుర్వేదం డాక్టర్లు ఏమో ఫిట్నెస్ రిపోర్ట్ ఇవ్వరు. వాళ్ళేమో ఫిట్నెస్ రిపోర్ట్ అడిగారు. ఆయుర్వేదం డాక్టర్ ఫిట్నెస్ రిపోర్ట్ ఇవ్వరు. ఎలాగ జరుగుద్దా అనుకున్నాను. కానీ నాకు ఆరోగ్యం బాగుంటుంది. ఎలా జరుగుద్దా అనుకున్నాను. ఇలాగా దేవుడు మరొక విధంగా ద్వారాలు తెరిచి ఒక్కన్ను అనుకుంటే 3 కళ్ళు అయినాయి. నా 2 కళ్ళు ఆ మొదటి కన్ను. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడం జరిగింది. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. మరొకసారి నా సహదాసులు ప్రియులు బయట కూర్చున్నారు. సహదాసులైన వారందరికీ పేరు పేరు చొప్పున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ద్వారా అభిషేకించబడి దేవుని సేవలో ఘనంగా వాడబడుతున్న నా సహదాసులకి, పెద్దలకి,
చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొంత సమయం వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు ఏం మాట్లాడినాడో కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించుకుందాం. పిల్లరా, 2010 సంవత్సరం జూలై నెల 12వ తారీఖున నాకు దర్శనం వచ్చింది. జూలై నెల 2010 సంవత్సరంలో నాకు ఈ ప్రాంతానికి వెళ్ళమని దేవుడు దర్శనం చూపిస్తే నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మన ప్రియులు వీరన్న గారు, అలాగుని ఇస్సాక్ గారు, మరియమ్మ గారు, దానయ్య, మన వేమవరం దానయ్య ఉన్నాడు కదా, దానయ్య, వీళ్ళందరూ కలిసి బేవరం వచ్చేవారు. బేవరం సీతయ్య గారి దగ్గర ఆరాధన జరిగితే అక్కడికి వచ్చారు. అక్కడ వాక్య అనేది విని మన ప్రియులు వీరన్న గారు, అయ్యా మా ఊరు రండి, మా ఊరు రండి అని అడిగితే నేను చాలాసార్లు ఆయన అడిగారు, కానీ ప్రతి ఆదివారం అడిగేవారు. నేను మనసును పెట్టలా, ఏమాత్రం కూడా మనసును పెట్టలేదు. నేను ఒక రోజుని వేంపాడు, అప్పుడు మనమందరం వేంపాడులో ఉండేది, వేంపాడు ఆరాధన చూసుకుని నేను భీమవరం వచ్చి భీమవరాన్ని మొదటి వర్తమానం ఇచ్చి మళ్ళీ అక్కడ తమ్ముడికి అప్పగించి భీమవరం వచ్చేవాడిని. అప్పుడు భీమవరాన్ని వర్తమానం ఇచ్చి వచ్చేస్తుండగా వీరన్న గారు లేచి వచ్చి, అయ్యా మా ఊరు రండి అయ్యా అని అడిగారు. అడిగి గమ్ముని కాళ్ళు పట్టుకోబోయారు ఆయన. అప్పుడు నాకు అనిపించింది, నేను ఇంతగా ప్రాధేయపడుతున్నారు, చాలా ఆశతో అడుగుతున్నారు, ప్రభువా ఏంటి మరి వెళ్ళాలా వద్దా అని నేను అనుకుంటూ బండి మీద డ్రైవ్ చేస్తూ నేను అనుకుంటూ సాయంకాలం వేమవరం వెళ్తాను కదా, ప్రార్థన అయిన తర్వాత గవర్పేట సంగతి దేవుణ్ణి అడుగుతాను, ప్రార్థన చేస్తాను అని నేను అనుకుని ప్రార్థన చేద్దాం అనుకున్నాను. తర్వాత బాగా అలసట వచ్చేసింది. ఎందుకంటే ఉదయకాలం వేంపాడులో పరిచర్య చేయాలి, తర్వాత భీమవరం పరిచర్య చేయాలి, తర్వాత మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, యామవరం వెళ్ళాలి, అక్కడ వర్తమానం ఇవ్వాలి, అక్కడ రాత్రి 10 వరకు మాట్లాడాలి, 10-10:30 అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజేసరికి 11:30, 11:12 ఇలా అవుతుంది. ఈ డే అంతా ప్రయాణం అలసట మీద ప్రార్థన చేద్దాం అనుకున్న వ్యక్తిని ప్రార్థన చేయకుండా చిన్న ప్రార్థన అనుకుని చిన్న మాట ప్రార్థన చేసి, ప్రభువా పడుకుంటాను, అలసిపోయాను, నేను రేపు తెల్లారికట్లు చేస్తాను తండ్రి, రెస్ట్లోకి వెళ్ళిపోతానని చెప్పి చిన్న మాట ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అప్పుడు ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, దీపం వెలిగించి పెంట రాసు మీద పెట్టు అని ఆ మాట, తర్వాత నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని వెళ్ళి చెప్పు. అది టక్కన మెలకు వచ్చింది. ఏంటి ప్రభువా అని మెలకు వచ్చేసరికి మంచం మీద ఉన్నాను. అప్పుడు నాకు కంగారు వచ్చింది. పెంటరాసు అన్నాడు, నా హృదయం పెంటరాసుగా ఉందా ఏంటి, అసలు నేను బాగోలేదా ముందు, అసలు ఏమిటి అనుకున్నాను. అప్పుడు వెంటనే మళ్ళీ దేవుడు నాతో మాట్లాడారు, నీ హృదయం పెంటరాసి అయితే ఇంతమంది ఎలా రక్షణ పొందుతారు, ఇంతమంది యేసే దేవుడు అని ఎలా చెప్పగలుగుతారు? ఒక వ్యక్తి యేసే దేవుడు అని చెప్పగలుగుతున్నాడంటే ఆ సత్యాన్ని బయలుపరిచింది రక్తమాంసములు కాదు, నీలో ఉన్న ఆత్మ. కనుక నీ హృదయం పెంటరాశి కాదు, కానీ అక్కడ హృదయాలు పెంటరాశిగా ఉన్నాయి, వెళ్ళి వెలిగించని క్లారిటీగా ప్రభు మాట్లాడితే అప్పుడు వెంటనే నేను చిన్నమేరం ఫోన్ చేసి మన సోదరులకి పెద్దలకి అందరికీ ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ ప్రార్థన పెడదాం రండి అని మంగళవారం సాయంకాలం ఏర్న గారి దగ్గర ప్రార్థన ప్రారంభించాం. అది 2010
ప్రార్థన అలా ప్రారంభించాం. ఆ తర్వాత 2011లో మందిరం కట్టి ప్రతిష్ఠించాం. జూలై 27వ తారీఖుని ఈ మందిరాన్ని 2011 సంవత్సరంలో దీన్ని ప్రతిష్ఠించాం. ఆ రీతిగా పరిచర్య కొనసాగుతుంది. ఆ విధంగా నేను ఇక్కడికి రావటం అనేది జరిగింది. నేను ఈ మందిరం కట్టినప్పుడు తాటివాసాలు అవి ట్రాక్టర్లో వేసుకొచ్చాను. ట్రాక్టర్లో వేసుకొస్తే ఆ ట్రాక్టర్ డ్రైవర్ అడిగారు నన్ను, ఆయన పెద్ద ఆయన అడిగారు, మాస్టర్ గారు ఇంత మూలకి ఎలా వచ్చారండి మీరు అని అడిగారు. చెప్పాను, దేవుడే నడిపించాడండి ఈ మూలకి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతం ఏంటో తెలీదు నాకు, ఇంత మూలకి దేవుడు నన్ను నడిపించటం అనేది జరిగింది. ఆ విధంగా ఈ పరిచర్య మనం ప్రారంభించడం జరిగింది. కనుక ఇప్పటికీ పరిచర్య ప్రారంభించి తర్వాత వీరన్న గారు చక్కగా స్థలం ఇవ్వడం, వెంటనే ఆయన స్థలం ఇవ్వడం, అయ్యా మందిరం కట్టండి ఇక్కడని వెంటనే చాలా మంచి మనసుతో ఏ ఆలోచన లేకుండా వారు వెంటనే స్థలం ఇవ్వడం, ఇక్కడ మందిరం కట్టడం జరిగింది. వెంటనే దీన్ని మనం ప్రతిష్ఠించాం. కనుక వీరన్న గారిని, వారి కుటుంబాన్ని, మరియమ్మ గారిని, వారి 4 కుమారులను, వాడండ్రని, మనవలు మనవరాండ్రని, గౌరపేట సంఘాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. మరి సేవ పరిచర్యలో మీరందరూ కూడా ఎంతో నమ్మకంగా సహకారులుగా ఉండి ఈ సత్య సంబంధిత పరిచర్యను ప్రార్థనలో ఎత్తిపడుతూ సహకరిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నారు. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బహుగా ఆశీర్వదించును గాక. మంచిది, చాలా సంతోషం. దేవుని వాక్యంలోకి ఏదైనా పాట పాడుకుందామా? ఒక పాట ట్రై చేస్తాను, పాడగలిగితే పాడుతాను. తప్పులు వస్తే మన్నించండి, ఇంకోసారి నేర్చుకుని పాడుతాను. ఓకేనా? నీ నామమున్ నుతియింతునో నిఖిలాలోక పూజ్యుడా, నీ నామమున్ నుతియింతునో నిఖిలాలోక పూజ్యుడా, అనుదినము నీ సేవ నీ చేతునయ్యా, అనుదినము నీ సేవ నీ చేతునయ్యా, నీ నామమున్ నుతియంతునో నిఖిలాలోక పూజ్యుడా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆదియంతమునైన అమరుండవు, సర్వము నీవైన సర్వేశ్వరా, ఆదియంతమునైన అమరుండవు, శరణము నీవే కరుణించు యేసు, శరణము నీవే కరుణించు యేసు, నీ నామమున్ నుతియంతునో నిఖిలాలోక పూజ్యుడా.
సృజించిన జలరాశులపై నిర్మించిన భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన మహోన్నతుడా మముగల్ల దేవా, మహోన్నతుడా మముగల్ల దేవా, నీ నామము నుతియంతును మిగిల లోక పూజ్యుడా, నీ నామము నుతియంతును మిగిల లోక పూజ్యుడా. అనుదినము నీ సేవ నీ చేతునయ్యా, అనుదినము నీ సేవ నీ చేతునయ్యా, నీ నామమున్ నుతియంతును మిగిల లోక పూజ్యుడా, నీ నామమున్ నుతియంతును మిగిల లోక పూజ్యుడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరితో మాట్లాడతాడంటే దీనులతోనే మాట్లాడతాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నేరుగా ఆయన దృష్టి మన మీదకి రావాలి అంటే మనం దీనులమై కూర్చోవాలి. దీనులమై కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, ప్రార్థనకి సమాధానమిచ్చు దేవుడు ఆయన. మన దేవుడు సజీవుడు, మృతుడు కాదు, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఇలాగే మాట్లాడతాడు. ఇదే మాట్లాడే విధానం. ఏది? ఇలాగునే సేవకుల ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ఇదే మాట్లాడే విధానం. ఇంకా వేరే రీతిగా దేవుడు మాట్లాడు. ఈ విధానం అందుబాటులో లేకపోతే ప్రత్యేకంగా దర్శించాలనుకున్నప్పుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతాడు. అవి ప్రత్యేకమైన విషయాలు. కానీ దేవుడు మాట్లాడే విధానం అయితే ఇదే. సువార్త ద్వారా మనతో మాట్లాడతాడు. అంచేత దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. దేవుడు నాతో మాట్లాడటానికి పూనుకుంటున్నాడు అనుకోవాలి. నేను ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి అనుకుని సిద్ధపడాలి. మంచిది. 36వ కీర్తన, 36వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగించుచున్నావు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, గవరపేట మందిర వార్షికోత్సవ అనగా 14వ వార్షికోత్సవ కూడికలో మమ్మల్ని అందరినీ ఈ రీతిగా గవరపేటలో సమకూర్చి నీ వాక్యం మాతో మాట్లాడటానికి మీరు పూనుకుంటున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని మరుగు చేయండి. కూడి వచ్చిన మా అందరితో మీరే మాట్లాడండి. మీ దాసునికి ఉన్న ప్రతి బలహీనతను మీ షకీనా మేఘముతో కప్పి మీ నూతన నిబంధన రక్తము చేత కడిగి శుద్ధీకరించి మా అందరితో మాట్లాడండి. నేరుగా వాక్యము హృదయాల్లో చొచ్చుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. వాక్యం వినకుండా చిన్నపిల్లల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ ఇక ఏ రకంగా కానీ కునుపాట్లు పట్టడం ద్వారా కానీ
మత్తుగా ఉండడం ద్వారా కానీ దుష్టుడు పని చేయకుండా అంధకార సంబంధమైన సకల విధములైన చీకటి శక్తుల ప్రభావాన్ని నీ నామంలో కొట్టివేస్తూ నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని కోరుకుంటూ ఇంతవరకు పాటల యందును ప్రార్థనల యందును సమస్త కార్యముల ద్వారా మహిమ పొందుకున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇలా చదవబడిన లేఖన భాగములో నీ మందిర సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది వారికి నీవు త్రాగించుచున్నావు. దేవుడు మందిరాలు ఎందుకు ఇచ్చాడంటే, ఈ విధంగా మందిరాలు దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, వాళ్ళందరినీ సంఘాలుగా కట్టి మనకి మందిరాలు ఇచ్చి, మందిరాల్లోకి దేవుడు మనల్ని సమకూర్చి పరిచర్య ధర్మాన్ని సాగిస్తూ తన ఆనంద ప్రవాహములోనిది దేవుడు మనకి త్రాగిస్తున్నాడు. తన మందిరం యొక్క సమృద్ధి వలన, ఏ సమృద్ధి? అవును, మందిరం యొక్క సమృద్ధి వలన మనల్ని ఆనంద ప్రవాహములోనిది త్రాగిస్తూ మన హృదయాల్ని తృప్తిపరుస్తూ దేవుని రాజ్యానికి తగిన వారముగా దేవుడు మనల్ని సిద్ధం చేస్తూ వస్తున్నాడు. ఆ పరిచర్య ధర్మాన్ని దేవుడు మన మధ్యలో కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ మందిరం ఎందుకు ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు సంఘానికి? ఆనంద ప్రవాహములోనిది త్రాగించడానికి, అంటే మన హృదయాలని ఆనందముతో నింపడానికి. ఈ లోకంలో ఏది మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. వెండి బంగారములు కానీ, ధనధాన్యములు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, గొప్ప పదవులు కానీ ఏది కూడా మనకి ఆనందాన్ని ఇవ్వలేదు. శాశ్వత ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగేది దేవుని వాక్యమే, పరిశుద్ధాత్మ దేవుడే. నిజమైన ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఇంకేది కూడా మనకి నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. తృప్తిని ఇవ్వలేదు, ఆనందాన్ని ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. మనకి సంపూర్ణ ఆనందాన్ని, సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ త్రియేక దేవుడు. నువ్వు దేన్ని చూసినా నీ హృదయానికి గాయమే, ఏది సంతోషాన్ని ఇవ్వలేదు. నిజమైన ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. అంచేత ఆనంద ప్రవాహములోనిది దేవుడు మనకి త్రాగించి మనందరి హృదయాలు ఆనందముతో, సంతోషముతో నింపాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆనంద ప్రవాహము అనగా, ప్రవాహము అనగా నది. నది అనగా లేఖనాల్లో మనకు చెప్తుంది పరిశుద్ధాత్మ దేవునికి సూచన. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును అంటాడు యెహెజ్కేలు గ్రంథములో. ఈ ఒడిగా ఇది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. గోదావరి నది ప్రవహిస్తుందనుకోండి, ఎన్ని కోట్ల మందిని బ్రతికిస్తుందో అది. ఆహారాన్నిస్తూ, నీళ్లునిస్తూ నదులు మనల్ని బ్రతికిస్తాయి. శారీరకంగా పంటలు ఇచ్చి, ఆహారాన్నిచ్చి, నీరిచ్చి నదులు మనల్ని బ్రతికిస్తాయి. అలాగే శారీరకంగా నదులు బ్రతికిస్తాయి, కానీ ఆత్మలను బ్రతికించాలి అంటే పరిశుద్ధాత్మ నది ప్రవహించాలి. పరిశుద్ధాత్మ నది ప్రవహిస్తేనే ఆత్మలు బ్రతుకుతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇదిగో నది ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ నది పక్కన నాటబడిన చెట్లు పచ్చగా ఉంటాయి.
అంతరంగాల్లో జీవము కలిగి, దావీదు అంటాడు కదా, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్లు వలె మనం ఉంటాం. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడో, ఎక్కడైతే ఆత్మదేవుడు ముమ్మరంగా పనిచేస్తున్నాడో, ఎక్కడైతే ఆత్మదేవుడు ప్రవహిస్తూ వస్తున్నాడో అక్కడ జీవం ఉంటుంది. హృదయాలు జీవముతో నింపబడతాయి. మనుషులు పచ్చగా ఉండగలుగుతారు. మనుషుల అంతరంగములో జీవముతో ఉండగలుగుతారు. ఎండిపోయిన జీవితాలు కలిగి ఉండరు. వాళ్ళు జీవముతో నింపబడతారు. ఆ జీవం ఎప్పుడైతే నింపబడుతూ వస్తామో మనకేం కలుగుతుందంటే గొప్ప ఆనందము కలుగుతుంది, గొప్ప సంతోషము మనకి కలుగుతూ ఉంటుంది. మనం దేవాని దివ్యవాక్యం అన్న దాంట్లో శరణం ఉంటుంది కదా, ఆ శరణం గుర్తుందా మీకు? అందులో ఒక శరణం మనం పాడుతాం. అదేంటంటే, నిర్మల క్షీరము వంటిది నిత్యానందము నిచ్చునది, నిర్మల క్షీరము వంటిది నిత్యానందము నిచ్చునది, నీ పాలక మము పెంచి నీ కోటలు మము ఉంచి, నీ పాలక మము పెంచి నీ కోటలు మము ఉంచి, నీ బలమును మాకియుమా, నీ బలమును మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. జీవితంలో నిత్యానందం ఇచ్చేది దేవుడు ఒక్కడే. ఇంకేది కూడా నీకు నిత్యానందాన్ని ఇవ్వలేదు. ఈ మాటలు వినాలి. నీ జీవితంలో ఏది ఆనందాన్ని ఇవ్వలేదు. అందుకే నీ జీవితంలో నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టాలి. అదే నీకు నిత్య ఆనందాన్ని ఇచ్చేది, నిత్య సంతోషాన్ని ఇచ్చేది. ఈ ఆనందం ఎవ్వరూ దొంగిలించలేరు. అది యుగ యుగాలు ఉండే ఆనందం. అది వారి తలల మీద నిత్యానందముండును అంటాడు యెషయా గ్రంథములో. ఏముంటుందో మనకి? నిత్యానందము. ఈ లోకంలో నీవు కటిక పేదవాడివి కావచ్చు, ఈ లోకంలో నీవు శరీరములో అనారోగ్యాలతో నీ జీవితం గడపవచ్చు, ఈ లోకంలో నీవు నిందలతో నీ జీవితాన్ని గడపవచ్చు, ఈ లోకంలో నువ్వు సమాజంలో నుండి త్రోసివేయబడవచ్చు, ఈ లోకంలో నీవు సంతోషం లేనివాడిగా, దిగులుగా, సమస్యల చేత, శోధన చేత వేధించబడుతూ ఉండవచ్చు. కానీ నీకు నిత్య ఆనందాన్ని ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది చాలా గొప్ప ఆనందం. నేను ఈ దేవునితో నిత్యము నడవగలుగుతున్నాను, అనుక్షణం నడవగలుగుతున్నాను. హృదయములో ఆనందం, సంతోషం. నాకున్న కంప్లైంట్ హార్ట్ కంప్లైంట్ ఉంది. 80% కూడిపోయిందని, 20% ఉంది. ఓన్లీ 20%. అది కూడా కూడిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఇంత ధైర్యం, ఇంత ఆనందం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యాన్ని బట్టి. ఆ మధ్యకాలంలో మన ప్రియులు కట్టా సత్యనారాయణ గారు ఉన్నారు. ఏదో కొంచెం అనుమానం వచ్చి హార్ట్ చెకప్ చేయించుకున్నారు. చేయించుకుంటే ఆయనకి ఏదైనా కొంచెం గ్యాస్ నొప్పి వస్తే డౌట్ దాని మీద. దేని మీద? గుండె మీద. ఇంతకు ముందు ఆ గ్యాస్ నొప్పి ఉంది ఆయనకి, కానీ ఇప్పుడు టెస్ట్లో కొంచెం ఏదో ఇబ్బంది ఉంది అనగానే డౌట్ ఆయనకి. మంచి ఆరోగ్యం ఆయనకు ఉంది, కానీ డౌట్, భయం. అప్పుడు నేను చెప్పాను, సార్ నేను ఎంత ధైర్యంగా ఉండగలిగాను అన్నాను. నిజం బాబు, నిజంగా మీరు ధైర్యంగా
చాలా ధైర్యం మీకుంది. దేన్ని బట్టి అనుకున్నారు నాకు ఈ ధైర్యం? అవును, ప్రభువును బట్టి చాలా ధైర్యం. ప్రభు అన్యాయస్తుడు కాదని, ప్రభు నమ్మకస్తుడని, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు అని అమ్మకు మాట ఇచ్చారు కనుక నేనేమీ కాను. అది దేవుడు నాకు ఆరోగ్యానికి, అబ్రహాంకి మాట ఇచ్చి మాట తప్పలా, అమ్మకు మాట ఇచ్చి తప్పడు. నా ధైర్యం అది, మాటిచ్చి తప్పడు. వాక్యాన్ని బట్టి సంతోషం, వాక్యాన్ని బట్టి ధైర్యం, వాక్యాన్ని బట్టి గొప్ప ఆనందం, సంతోషం. అయితే ఈ ఆనంద ప్రవాహము మనకి ఎలా దొరికింది? అది ఏ రీతిగా మనకు అది దొరికింది? ఏ రీతిగా మనకు అది లభ్యమయ్యింది? ఈ ఆనంద ప్రవాహం ఏ రీతిగా మనకు దొరికింది అని మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దయవుంచి 45వ కీర్తన, 45వ కీర్తన, 45వ కీర్తన దయవుంచి మాట చదువుదామా? 7వ వచనం చదువుదామా? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు. ఎవరికంటే? నీ చలికాండ్ర కంటే ఎక్కువగా ఆనంద తైలముతో నేను అభిషేకించి ఉన్నాడు. వినాలి, బాగా వినాలి. ఎందుకు అభిషేకించాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఎందుకు అభిషేకించాడు? ఆనంద తైలముతో. ఆనంద తైలంతో ఎందుకు అభిషేకించాడు? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, లేక భక్తిహీనతను ద్వేషించితివి. నీ చెలికాండ్రందరికంటే ఎక్కువగా, అమ్మా కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పాలి, ఎవరికంటే? చెలికాండ్రు. చెలికాండ్రు అంటే ఎవరు? స్నేహితులు. నీ చెలికాండ్ర కంటే నిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు. ఎందుకు అభిషేకించాడంటే, తన కుమారుడు సత్యవచనుడు, తన కుమారుడు యథార్థవంతుడు, తన కుమారుడు దీన మనస్సు కలిగిన వాడు, తన కుమారుడు సహనము కలిగిన వాడు, తన కుమారుడు ఓర్పు కలిగిన వాడు, తన కుమారుడు పరిశుద్ధుడు, తన కుమారుడు దేవునికి విధేయుడు. ఎక్కడ తిరుగుబాటు మనస్తత్వం ఉండదు. సంపూర్ణ విధేయుడు, సంపూర్ణ దీన మనస్సు కలిగిన వాడు, సంపూర్ణంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చువాడు, దేవుని చిత్తమును నెరవేర్చువాడు. ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా దేవుని చిత్తాన్ని తిరస్కరించడు. నీతిని ప్రేమించువాడు, సత్యాన్ని ప్రేమించువాడు, వినయశీలుడు. అందుచేత తండ్రి సంతోషము కలిగిన వాడై ఏం చేశాడు? చాలా ఆనందం ఎక్కువయ్యి, తన కుమారుని పట్ల ఆనందం ఎక్కువయ్యి తన కుమారుని ఏం చేశాడు? అభిషేకించాడు. ఎవరికంటే? బయట అంటున్నారా? సోదరులు అంటున్నారా? బయట సోదరులు, తన చెలికాండ్రందరికంటే. అంటే చెలికాండ్రు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఇంత క్వాలిటీ వారిలో లేదు, ఇంత రోషము వారిలో లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, సత్యానికి లోబడాలి,
నీతిని ప్రేమించాలి, సత్యాన్ని ప్రేమించాలి. అమ్మా వాక్యం అంటున్నారా? వాక్యం వినాలి. అలవాటుతో కూడా క్రైస్తవం అయిపోకూడదు. వాక్యం వినాలి. సరిగా వింటున్నారా? సరిగా వినాలి. నీతిని ప్రేమించువాడు, దుర్నీతిని ద్వేషించువాడు, భక్తిహీనతను ద్వేషించువాడు. కానీ ఈ క్వాలిటీ వారిలో అంతగా కనిపించలేదు. అందుకే దేవుడికి ఏం కలిగిందంటే తన కుమారుని పట్ల చాలా ఆనందము కలిగింది, చాలా సంతోషము కలిగి ఏం చేశాడు? తన కుమారుడిని ఆనంద తైలముతో అభిషేకించాడు. నీ జీవితంలో భూమి మీద బ్రతుకుతుండగా ఈ కొద్ది కాల సంవత్సరాలలో దేవుడు నీకు రక్షణ ఇచ్చి, విలువైన రక్షణ ఇచ్చి, నిన్ను ప్రేమించి, నిన్ను పిలిచి నీకు రక్షణ ఇచ్చిన తర్వాత, నువ్వు రక్షించబడిన తర్వాత నీవు సత్యములో ప్రతిష్ఠించబడాలి, నీతికి లోబడాలి, సత్యానికి నువ్వు లోబడాలి. రాజీ పడే మనస్తత్వం, మోమాటము, మనుషుల మోమాటము ఇవి నీ జీవితాల్లో లేకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నీతిని ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి, సత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అలాంటి జీవితాన్ని నువ్వు భూమి మీద అలవర్చుకోవాలి. అలవర్చుకుని సత్యము కొరకే బ్రతకాలి, సత్యము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అటువంటి జీవితాన్ని భూమి మీద నీవు అలవర్చుకోవాలి. అంచేతని భక్తిహీనతను ద్వేషించాడు, నీతిని ప్రేమించాడు. చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. ఇప్పుడు యేసయ్యకి ఎవరున్నారంటే చలికాండ్రు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? అంటే యేసయ్యకి ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు. బయట చెప్పండి, పురుషులు చెప్పండి. యేసయ్యకి ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు. ఇకపోతే యేసయ్యకే కాదు, అదే కీర్తన మనం చదివితే దయ ఉంచి చూడండి, 14వ వచనము. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునద్దుకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమె వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు అదిగో. అంటే రాణికి కూడా ఎవరున్నారు? చెలికత్తెలు. రాణికు చెలికత్తెలు ఉన్నారు, రాజుకు కూడా చెలికత్తెలు ఉన్నారు. రాజుకి స్నేహితులు ఉన్నారు. అయితే రాజుకి ఈ స్నేహితులు ఎలాగొచ్చారు, ఏ రకంగా వచ్చారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయవుంచి గమనించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము, 6:16. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ చూడలేదు, ఎవడునూ చూడనేరడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు దేవుడు. అమ్మా, అందరూ వింటున్నారా? దేవుడు ఎక్కడున్నాడు? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఆయన మాత్రమే అంటే ఇంకెవరు లేరు, ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడ మాత్రమే. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. అమరత్వం అంటే నాగమ్మ, అమరత్వం అంటే చావు లేనివాడు, ఏమి లేనివాడు. ఆ మాట ఎంత హాయిగా ఉంది కదా, ఆ మాట ఎంత తృప్తికరంగా ఉంది కదా. ఏమి లేదు,
ఏ దేవుని సేవిస్తున్నాం? చావులేని దేవుని సేవిస్తున్నాం. అది అమరత్వం కలిగిన వాడై ఆయన మాత్రమే సమీపించడాని తేజస్సులో నివసిస్తున్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. సృష్టి ఏమీ లేదు, భూమి లేదు, మానవులు లేరు, పరలోకం లేదు, కోటాను కోట్ల ప్రపంచాలు లేవు, దోతలు లేరు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇది దేవుని ప్రథమ స్థితి. దేవుడు ఒక్కడే, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. సమీపించడాన్ని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగి జీవిస్తున్నాడు. ఆయన రొమ్ములో ఏముంది? వాక్యం ఉంది. చెప్పండి, ఏముంది? ఆ రొమ్ములో ఉన్న వాక్యాన్ని దేవుడు కన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, నేడు నేను నిన్ను కనియున్నానన్నాడు. తన కొడుకుని కన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్న తర్వాత అప్పుడు మొత్తం సృష్టినంతటిని చేశాడు. ముందు ఎవరిని చేశాడంటే కోటాను కోట్ల ప్రపంచాలను చేశాడు. అందులో నివసించడానికి కోటాను కోట్ల దూతలను సృజించాడు. వాళ్ళందరూ ఎవరంటే దేవుని కుమారులు. చెప్పిన వాళ్ళు ఎవరు? అవును, దేవుని కుమారులు. వాళ్ళు చాలా వేరియేషన్ ఉంది. కొందరు తెలివైన వాళ్ళు ఉన్నారు, కొందరు తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, కొందరు మరీ తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు. దూతల్లో కూడా చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి. మనుషులో హెచ్చు తగ్గులు ఉన్నట్లుగా నేను పెద్ద బడుద్దాయిని 10 సార్లు చెప్తేనే కానీ నాకు అర్థం కాదు. చాలా బడుద్దాయిని. ఏదైనా విషయం చెప్పారని గమ్మున అర్థం కాదు. కొంతమంది చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు, చెప్పగానే అర్థం అవుతుంది. ఒక్కసారి వింటే చాలు. కొంతమంది టక్కని గుర్తుపెట్టుకుంటారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మహా జ్ఞాపశక్తి ఎక్కువ. ఆయన తండ్రి పక్కలో పడుకోబెట్టుకుని సంగీతం గురించి సంగతులు మాట్లాడితే వెంటనే మనసు పట్టేసేదంట ఆయనకి. అప్పుడు ఆయన అనుకున్నారట, నేను ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, వీడు వెంటనే పట్టుకుంటున్నాడు, ఆ జ్ఞాపశక్తి వీడికి ఉంది అని ఏది మాట్లాడినా ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఒకసారి వింటే చాలు మనసుకి హత్తుకుపోతుంది. ఒకసారి వింటే చాలు. మీకు అర్థమవుతుందా? ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత ఆయన తలని పరీక్షించారట. పరీక్షిస్తే ఆయన తల ఎంత వాడుకున్నాడంటే అంతా పోయిస్తే 4% 5% వాడుకున్నాడు అంతే. ఎవరు? మనకి 100% ఇచ్చాడు బుర్ర, కానీ ఐన్స్టీన్ ఎంత వాడుకున్నాడు? అంతే. ఆయనే పెద్ద తెలివైన వాడిగా లోకంలో ప్రసిద్ధికి ఎక్కారు. ఆయనే 4% 5% వాడుకుంటే మనం ఎంత వాడుకుంటున్నామని 0.5 వాడుకుంటూ ఉంటారా? అంత బ్రిలియంట్ ఆయన. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది మోస్తరు తెలివితేటలు కలిగి ఉంటారు, కొంతమంది ఇంకా దద్దములు ఉంటారు, కొంతమంది చాలా బ్రిలియంట్స్ ఉంటారు. మనుషులో ఎలా వేరియేషన్ ఉందో అలాగే దూతల్లో కూడా ఏముంది. కనుక దూతల్లో వేరియేషన్ ఉంటుంది. కొందరు తెలివైన వారు ఉన్నారు, కొందరు తెలివిహీనులు ఉన్నారు, బుద్ధిహీనులు ఉన్నారు. అలాగే దూతల్లో వేరియేషన్ ఉంది. ఇప్పుడు ఈ దూతలు సంచరిస్తూ ఒక్కసారి అలా చూడగానే ఏం కనపడిందంటే ఆ సమీపించడాన్ని తేజస్తో కూడా గోళము కనబడింది. కనబడగానే దాన్ని చూశారు. చూడగానే చాలా గోళం కనపడుతుంది, చాలా మహిమతో ఉంది. అందులోకి వెళదాం అని
దూతలు వెళ్ళేసరికి, ఆ మహిమ కాడికి వెళ్ళేసరికి వాళ్ళ అవట్లా వెళుతున్నారు. మళ్ళీ కరెంట్ షాక్ నట్టు షాక్ అవుతుంది, మళ్ళీ వచ్చి దూరంగా పడుతున్నారు. సరే, నా వల్ల అవ్వలేదు, నువ్వు వెళ్ళరా అని ఇంకొకటి పంపిస్తే వాడు వెళుతున్నాడు. వాడికి కరెంట్ షాక్ అవుతుంది, వాడు కూడా వెనక్కి వచ్చేస్తున్నాడు. అందులోకి ఎవరు వెళ్ళలేకపోతున్నారు, ఎవరి వల్ల అవట్లా, ఎవరు అందులో ప్రవేశించలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారంటే సమీపించరాని తేజస్సు అని వాళ్ళు పేరు పెట్టారు. ఆ మండలానికి సమీపించరాని తేజస్సు అని వారి పేరు పెట్టడం జరిగింది. ఇలా ఉంటూ ఉండగా వాళ్ళు మదన చెందుతూ ఉండగా, అందులోకి వెళ్ళలేకపోతున్నాం, అందులో ఏముందో అని మదన చెందుతూ ఉండగా అందులోంచి స్వరం వినపడింది, నా కుమారులారా, మిమ్మల్ని సృజించింది నేనే, నేను మీ తండ్రిని, మీరు నా కుమారులు అని ఒక స్వరం వినపడగానే, తండ్రి అయితే నిన్ను చూడాలని ఉంది, మరి మేము రావాలంటే మా వల్ల అవ్వట్లేదు, మాకు ఎలాగూ మరి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో మీరు నన్ను చూడాలి అంటే నా కుమారుని మీ దగ్గరికి పంపిస్తాను. మనం యేసు ప్రభువారిని అనుకుంటాం, ఆయన నేరుగా మనుషుల్లోకి వచ్చాడని మనం అనుకుంటాం. కానీ మనుషులలోకి రాకముందు ఆయన దూతల్లోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? దూతల్లోకి వచ్చాడు ఆయన. అందుకని లేఖనం ఏం సెలవిచ్చిందంటే, తిమోతికి రాసిన పత్రిక మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయన. చూడండి, ఆయన సశరీరుడుగా మనందరికి ఏమయ్యాడు? ఇప్పుడు మానవలోకం ఏం చేసింది? ఆయన్ని చూసిందా లేదా? అంటే మనం చూడకపోయినా మన పితలు ఏం చేశారు? ఆయన్ని చూశారు. అపోస్తలులు చూశారు ఆయన్ని. ఆ తరం ప్రజలందరూ ప్రభువుని చూశారు. ఆయన లోకంలో ప్రత్యక్షుడయ్యాడు. ఆయన లోకం ఆయన చూసింది. ఆయన 33.5 సంవత్సరాల లోకంలో ఆయన జీవించారు. ఆయన అపోస్తలులు ఆయన తాకి చూశారు, ఆయనతో కలిసి తిన్నారు, ఆయనతో కలిసి తిరిగారు. లోకంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. రెండవది దేవదూతలకు కనబడెను. చూడండి. అంటే బాగా గమనించాలి, మనకి కనిపించాడు, మనకి కనబడినట్లు కానీ, మానవుల్లోకి వచ్చినట్లు కానీ. మీకు అర్థమైందా? మానవుల్లోకి వచ్చినట్లు కానీ ఆయన దేవదూతల్లో కూడా వచ్చాడు. అందుకే వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన దేవదూతలకు కనబడెను. ఏమయ్యాను? ఎవరికి? ఇప్పుడు అందరూ చూడండి, ఎప్పుడు నేను మీతోనే ఉన్నాను అనుకోండి, శ్రీపాల్ గారు మాకు కనబడెను అని చెప్పాలా? చెప్పండి, ఆలోచించండి. చెప్పాలా? ఎందుకని? ఎప్పుడు మీతోనే ఉన్నాను కనుక శ్రీపాల్ గారు కనబడనని చెప్పక్కర్లా. నేను ఎప్పుడూ మీకు కనబడకుండా ఉండి ఒకేసారి మీ మధ్యలోకి ప్రత్యక్షమయ్యాను అనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు? మాకు కనబడి. ఎందుకని? మీ మధ్యలోకి వచ్చాను కనుక శ్రీపాల్ గారు మాకు కనబడిను అని చెప్తారు. అలాగే సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ ప్రభువు తన మహిమను తగ్గించుకుని ఎక్కడికి వచ్చాడంటే ఆయన దేవదూతల్లోకి వచ్చాడు. అలా వచ్చాడు కనుకనే ఆయన దేవదూతలకు కనబడెను అన్న మాట అక్కడ నెరవేరుతుంది.
చాలామంది చెప్పేది ఏంటంటే నేరుగా ఆయన మానవుల్లోకే వచ్చాడు, దేవదూతల్లోకి వెళ్ళలేదు, ఆయన రావడమే మనుషుల్లోకి వచ్చాడు, తగ్గించుకుని దీనుడై దీన మనస్కుడై మానవుల్లోకి వచ్చాడు అని చెప్తూ ఉంటారు. కానీ దానికంటే ముందు ఆయన ఎక్కడికి వచ్చాడంటే దూతలలోకి ఆయన వచ్చాడు. నేను ఒక మాట మీకు చెప్తాను, ఈ సందర్భంగా క్లారిటీగా చెప్తాను, గమనించండి. మీరు ఎప్పుడైనా ఈ మాట గమనించారా? అపోస్తుల కార్యాలు 4:12 అపోస్తుడైన పేతురు ఏమని బోధించాడంటే, ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన ఈ నామమునే రక్షణ పొందవలెను. మరి ఏ నామమున రక్షణ పొందలేము? ఆకాశము క్రింద మనుషులలో, మీరు అది నోట్ చేయాలి, మనుషులలో అని చెప్పండి. మనుషులలో ఇయ్యబడిన, మనుషులలో అన్నాడంటే అర్థం ఏమిటి? అక్కడ మెసేజ్ ఉంది. మనుషుల్లో ఇవ్వడానికి నామం ఏంటి? ఏంటంటే నామం అసలు ఇంకొక మాట మీకు చెప్పాలి. యెషయా ఏమని ప్రవచించండి ప్రభు గురించి? ఆయన మీకు కుమారుడు అనుగ్రహించబడును, శిశువు పుట్టెను కదా. 7:14 ఏమంటాడు? 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. ఏం పేరు? మరి ఇమ్మానుయేలు పేరు పెట్టబడని ప్రవక్త ప్రవచించాడు కదా, ఆ పేరు పెట్టారా? మరి నాకు చెప్పాలి, ఆ పేరు పెట్టారా? దూత వచ్చి ఏం చెప్పింది మరియమ్మకి? కన్యక గర్భవతి కుమార్ని కనును, అతనికి యేసు అని పేరు పెట్టుదువు. ఏం పేరు పెట్టుదువు? మరి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారా ప్రవక్త చెప్పినట్లుగా? ఏం పేరు పెట్టారు? మరి యేసు అని పేరు పెట్టారు. ఎందులో? ఎక్కడ? మనుషులలో యేసు అని పేరు పెట్టారు. ఇమ్మానుయేలు మాటకు అర్థం ఏమిటి? దేవుడు మనకి తోడు అని అర్థం. అంచేత సమీపించరాని తేజస్సులో నుండి ఆయన దేవదూతల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు మహిమను తగ్గించుకుని దీనుడై తగ్గించుకుని వాళ్ళ మధ్యలోకి వచ్చి తిరుగుతున్నప్పుడు దేవుడికి వారు ఏమై ఉన్నాడు? తోడై, ఇమ్మానుయేలై ఉన్నాడు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులోంచి వచ్చాడు, వాళ్ళ మధ్యలో తిరగటం ప్రారంభించాడు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు, వాళ్ళతో కలిసి సంచరిస్తున్నాడు, వాళ్ళతో కలిసి జీవిస్తున్నాడు ఆయన. అంచేత వారితో కలిసి తిరుగుతున్నాడు కనుక దేవుడు మనకి తోడై ఉన్నాడు అని చెప్పారు. దేవుడు వారికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్పింది, యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనం, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడకు ఒకడు. సరే, వేలాది దూతలలో ఘనుడు. చెప్పండి, ఎవరిలో ఘనుడు? అవును.
అంటే దూతలలోకి వచ్చాడు కనుక వేలాది దూతలలో ఘనుడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? పొలం గారు ఎక్కడికి వచ్చాడు ఆయన? భూమి మీదకి వచ్చాడు కదా. అది ఆవిడ భూమి మీదకి వచ్చాడు అంటున్నాను. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? దూతల్లోకి వచ్చా. సరిగా వినాలి. ఎక్కడికి వచ్చాడు ఆయన? వేలాది దూతలలో గనుడకు ఒకడు వారికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. ఎవరికి? మానవునికి, దూతలకి కూడా. వేలాది దూతలలో గనుడు కనుక దూతల్లోకి వచ్చాడు కనుక ఆయన ఘనుడు, దూతలలో ఘనుడు. మీకు విషయం చెప్పనా? దూతల్లో గనుడు కనుక దూతలకి అసూయ వచ్చిందండి. దూతలకి ఏమొచ్చింది? అసూయ. అసూయ పాపమా కదా? అసూయ ఏంటి? పాపము అని మనం అనుకుంటున్నాం. అది యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము చదువుతారా? 9వ వచనము. విస్తారమైన కొమ్మలతో 8 కానించి చదువుతారా? 8 కానించి. దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయింది. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అచ్చోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములను వృక్షములలో దేనికి లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. అంటే దూతలో ఏముంది చెప్పాలి? అసూయ. ఎవరిలో? అది. ఇప్పుడు అసూయ పాపమా? ఇప్పుడు మీకు డౌట్ అన్నమాట. ఇప్పుడు డౌట్లో పడతా. దూతలో ఏముంది? అసూయ. అసూయ పాపమా? దూతలకు ఏం కలిగింది? ఎవరిని చూసి? లూసిఫర్ని చూసి. లూసిఫర్ని దేవుడు ఉన్నతంగా అభిషేకించాడు. జ్ఞానములో గొప్పవాడు, శక్తిలో గొప్పవాడు, అందములో గొప్పవాడు. చాలా ఉన్నతంగా లూసిఫర్ని అభిషేకించాడు. ఎప్పుడైతే లూసిఫర్ని చాలా అందంగా అభిషేకించాడో, చాలా అందంగా జ్ఞానవంతుడిగా శక్తివంతుడిగా ఎప్పుడైతే లూసిఫర్ ఉన్నాడో, లూసిఫర్ని దేవదూతలందరూ చూసి అసూయపడ్డారు. నీకెంత జ్ఞానమా, నీకెంత సౌందర్యమా, నీకెంత శక్త్యా అని అసూయపడ్డారు. ఎవరిని చూసి? అసూయ అంటే పాపం కాదు, వాడికి ఉన్నది నాకు లేదనే బాధ. అది అసూయ అంటే. పరుగు పందెం వేసాం, పరుగు పందెంలో పరిగెత్తాం. ఫస్ట్లో పరిగెత్తాడు ఒకడు, వాడికి బహుమానం వచ్చింది. వాడికి బహుమానం వచ్చింది. వాడికి మనం కంగ్రాచులేషన్ ఎలా చెప్తాం? వాడి ముఖం ఎలా ఉంటుంది? అప్పుడు పెద్ద లైట్లా వెలిగిపోతూ ఉంటుంది వాడు ముఖం. ఓడిపోయినోడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, అప్పుడు ఆడి ముఖం ఎలా ఉంటుంది? ఆడి బాధ ఏంటి? ఆ బహుమానం నాకు రాలేదు. వాడికి ఉన్నదేదో నాకు లేదు అనేది బాధ. దాన్ని ఏమన్నారు? అసలు నువ్వు అంత అందంగా ఉన్నావు, అంత శక్తివంతుడుగా ఉన్నావు, అంత జ్ఞానవంతుడుగా ఉన్నావు, అది మాకు లేదు అని అతను పడాలి. అతని వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? వీళ్ళు అసూయ కలిగి ఉన్నారు. అసూయ అనేది పాపము కాదు. అసూయ అనేది లోపము. అసూయ అనేది ఏం చెప్పండి?
లోపం. అసూయ అనేది పాపము కాదు. ఈ మాట ఇంకా మీకు తేటగా అర్థం కావాలంటే ఇంకో చోటుకు వస్తాను, ఇంకా మీకు తేటగా అర్థం అవుద్ది. ఎక్కడికంటే ఎఫెసీ 5:27 కాడికి వస్తే సంఘమును ఆయన ఏం చేశాడు చెప్పనా? కళంకమైనను ముడత అయిన అట్టిది మరి ఏదైనా లేకుండా దాన్ని కడిగి మహిమతో నింపాలని, నిష్కళంకం ఉంచాలని దేవుని కోరిక. ఏముండకూడదు? దానికి కళంకం ఉండకూడదు, 2 ముడత ఉండకూడదు. అందరు జాగ్రత్తగా వింటున్నారా? కుర్చీలో కూర్చున్న వారు వింటున్నారా? నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, కళంకానికి ముడతకి తేడా చెప్తున్నాను. సరిగా వినాలి అమ్మా, మీరు కూడా సరిగా వినాలి. నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు? నేను కళంకానికి ముడతకి వ్యత్యాసం చెప్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? అసూయ నుంచి ఇక్కడికి వచ్చాను. అసూయ ఏమన్నాను? పాపము కాదు, లోపము అన్నాను. దాన్ని ఇంకా మీకు అర్థం కావడానికి, క్లారిటీ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎఫెసీ 5:27 కాడికి వచ్చాను. ఇప్పుడు కళంకము అంటే, కళంకం ఉందనుకోండి, అప్పుడు మంచి సోప్ పట్టుకెళ్ళి మొత్తం ఉతికేసామనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు తెల్ల షర్ట్ ఉంది, టీ తాగుతున్నాను, మచ్చపడిపోయింది. లేదా ఇందాక జావ తాగారు, మచ్చపడిపోయింది. అప్పుడు దాన్ని వదిలించాలంటే ఏం చేయాలి? మంచి సబ్బు పట్టుకొచ్చి మొత్తం దాన్ని రుద్దితే ఏమవుద్ది? మొత్తం అది పోయి తెల్లగా తయారవుతుంది. అవునా? అది ఇక తెల్లగా తయారైతే ముడతుంది. ఆ ముడతని ఇంకో సబ్బు పట్టుకొచ్చి మీరు తోమితే ఏమవుద్ది? తోమితే ఏమవుద్ది? పోద్దా? పోవటానికి ఏమైనా అక్కడ ఉందా? పోద కదా, ముడత ఉంటుంది అంతే. ఇంకో సబ్బట్టుకొచ్చి మీరు తోమిన ముడతేమి పోదు. మురుకుంటే పోతుంది, ముడత పోదు. కానీ ముడత ఏం చేస్తుంది? అందాన్ని చెడగొడుతుంది. ముడత అందంగా కనిపిస్తుంది. ముడత పాపము కాదు, లోపము. కళంకము మురికి, మాలిన్యం. ముడత లోపం. అర్థమవుతుందా? కనుక ముడత ఏం చేస్తుందంటే దేన్ని పోగొడుతుంది? అందాన్ని పోగొడుతుంది. ఇప్పుడు మనం బట్టలు వేసుకోవాలంటే ఏ బట్టలు వేసుకుంటాం? ఇస్త్రీ బట్టలు కదా. శుభ్రంగా ఉతికిన తర్వాత ఏం చేయాలి? చక్కగా ఇస్త్రీ చేస్తే ఆ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది? అందంగా కనిపిస్తాం. అది ఇప్పుడు అన్ని మోడల్స్ వచ్చినాయి కదా, ఇస్త్రీ బట్టలు వచ్చేసినాయి కదా. మా చిన్నప్పుడు ఇస్త్రీ చేసేవాడు దేంతో చేసేవాడంటే చెంబిస్త్రీ చేసేవాడు. చెంబిస్త్రీ అర్థమైందా? చెంబులో నిప్పులేసి ఆ షర్టు పెట్టి దాని మీద చెంబు పెట్టుకుని తోయేవాడు. తోమి దాన్ని మడతెట్టి మళ్ళీ తలగడ కింద చెంబిస్త్రీ, తలగడిస్త్రీ. అంటే బట్టలు ఎలా వేసుకోవాలని అనుకుంటాం మనం? చక్కగా ఇస్త్రీ చేసి వేసుకోవాలనుకుంటాం. అంటే ఇస్త్రీ చేయడం వల్ల ఎలా ఉంటుంది? అందంగా కనిపిస్తుంది. ముడత అందంగా కనిపించదు. కనుక ముడత = లోపం. అది కళంకం వేరు, ముడత వేరు. కనుక అసూయ అనేది లోపం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము, 4:18. ఆయన తన సేవకులను నమ్ముట లేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. చెప్పాలి, దూతలను ఏం కనుగొంటున్నాడు ఆయన? దేవుడు ఎంత పరిశుద్ధుడండి. వినాలి, దూతలను ఏం కనుగొంటున్నాడు ఆయన? లోపములు కనుగొనుచున్నాడు దూతల యందు. ఆయన దేవుడు పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు. ఆయన దూతలైన ఏం కనుగొన్నాడంటే లోపములు కనుగొనుచున్నాడు దూతల యందు. అందుకనే దూతల్లో ఏముందంటే అసూయ ఉంది. అందుకనే దూతల్లో ఏం కనుగొంటున్నాడంటే ఆయన లోపములు కనుగొంటున్నాడు. దూతలందరూనేమో లూసిఫర్ చూసి అసూయపడ్డాయి, లూసిఫర్ ఏమో యేసుని చూసి అసూయపడ్డాడు.
సమీపించరాని తేజస్సులో ఉండి దేవుడు అన్నాడు, ఇదిగో నా కుమారుడు వచ్చాడు, నా కుమారుడికి సాగిలపడండి అన్నాడు. వెంటనే లూసిఫర్ అన్నాడు, ఎందుకు సాగిలపడాలి, నేను సాగిలపడను అన్నాడు. అదేంటి కుమారుడా, నిన్ను సృజించిన వాడు ఆయనే, నువ్వు సాగిలపడాలన్నాడు. నేను సాగిలపడను అన్నాడు. నేను జ్ఞానవంతుడిని, అతను కూడా జ్ఞానవంతుడే. నేను అందగాడిని, అతను కూడా అందగాడి. నేను శక్తి కలిగిన వాడిని, అతడు కూడా శక్తి కలిగిన వాడే. అతడు నేను సమానమే, నేను సాగిలపడను అన్నాడు. కుమారుడా, అది కాదు, నిన్ను సృజించిన వాడు ఆయనే, ఆయన నా జనకైక కుమారుడు, అతను చెప్పగానే వచ్చావు, నువ్వు అతను సాగిలపడాలి అని చెప్తాడు. నేను సాగిలపడను అన్నాడు. ఇది దేవునికి తీరని కోరిక అయిపోయింది. ఇది దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలనేదే దేవుని ఆలోచన. కానీ ఆ కోరిక ఇంకా నెరవేరలేదు దేవునికి. అందుకే బైబిల్ చెప్పింది, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. బాగా వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాను, జాగ్రత్తగా వినాలి. సరే, ఆది సంభూతిని ఆయన మరలా భూలోకమునకు రప్పించినప్పుడు, అంటే ఎన్నోసారి? రెండవసారి. ఆది సంభూతిని మరలా భూలోకమునకు రప్పించినప్పుడు ఏం జరుగుతుంది? సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడి ఏం చేస్తుంది? దేవదూతల్లో ఉన్న చెత్తనంతటిని సంఘం వెళ్ళి తొలగిస్తుంది. ఎవరి హృదయాల్లో చెత్త? దేవదూతల చెత్తంతటిని తొలగించవలసింది ఎవరు చెప్పనా? మీరు నేను. రాబో యుగాలలో మనం వెళ్ళి ఏం చెప్పాలి? దేవుని కృపామహదైశ్వర్యమును, దేవుని నానావిధ జ్ఞానమును మనం వెళ్ళి రాబో యుగాల్లో ప్రధానులకు, అధికారులకు మనం ఏం చేయాలి? తెలియచెయ్యాలి. సంఘం వెళ్ళి తెలియచెయ్యాలి. అలా తెలియచేసినప్పుడు అప్పుడు వాళ్ళలో ఉన్న సందేహములు, వాళ్ళలో ఉన్న అనుమానములు, వాళ్ళలో ఉన్న చెత్తంతా తొలగించబడి అప్పుడు దూతలందరూ ఆయనకి నమస్కారం చేస్తారు. అంతవరకు ఇది ఇంకా జరగలేదు. తండ్రికి తీరని కోరిక అయిపోయింది అది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మన మెలుగు చిన్నపిల్లలకి లెగ్గొట్టి భోజనం పెడతారు చూడండి, అలా చేసుకోవాల్సి వస్తుంది. నేను లెగ్గొట్టి మీకు ఏం చేయాలి నేను? అవును, ఇంత లోతైన సబ్జెక్టులు జాగ్రత్తగా కూర్చుని వివరించకపోతే అర్థం కావు. దీన్ని వివరించాలంటే ఓపిక ఉండాలి. చెప్పేవాడికి ఓపిక ఉండాలి, వినేవాడికి కూడా ఓపిక చాలా ఉండాలి. ఈ లెవెల్ వేరు, ఈ స్టేటస్ వేరు. ఇంత లెవెల్లోంచి వాక్యం వెళ్తుండగా కింద రిసీవ్ చేసుకునే శక్తి కూడా ఉండాలి. అది మీకు రావడానికి మధ్య మధ్యలో హల్లులు శరణాలు పాడటం, అది బాగా. అందుచేత కుమారులారా సాగిలపడండి అంటే అతను లూసిఫర్ సాగిలపడలేదు. అతను సాగిలపడలేదు కదా, నెమ్మదిగా అందరి హృదయాలు పాడు చేశాడు అతను. మానవుల హృదయాలు పాడు చేసినట్లుగా ఆదాము అవ్వల హృదయాలు పాడు చేసి, అక్కడి నుంచి అందరి హృదయాలు పాడు చేసి, ఆయన దేవుడు కాదు,
ఆయన పరిశుద్ధుడు కాదు. మన దేశానికి వచ్చేసరికి ఆయన మన జాతికి చెందినవాడు కాదు, మన దేశానికి చెందినవాడు కాడు, నిమ్మన జాతి వారి దేవుడు, ఆయన మనం సేవించిన అవసరం లేదు, మన దేవుడు చాలా రిచ్. ఇలా చెప్పి దేవుడి మించి మనసును తొలగించాడు. కోటాని కోట్ల ప్రజల మనసును దొంగిలించేవాడు ఆయనకి సాగిల పడకుండా, ఆయన్ని పూజించకుండా, ఆయన ఆరాధించకుండా మానవ జాతిని ఎలా మోసగించాడో అలాగే దూతలను కూడా పాడు చేశాడు వాడు. వినాలి, దూతలను కూడా పాడు చేశాడు. వినాలి, వింటున్నారా? మొన్నదాకా మనం కూడా పాడైపోయాం కదా. యేసు ప్రభు వారంటే ఇష్టం ఉండేది? అసలు ఇష్టం ఉండేదా? ఇష్టం ఉండేది కాదు. ఏమనుకునేవాళ్ళం? మన దేవుడు కాదు. ఆయనకు సాగిల పడేవారం కాదు, అసలు ఆయన చోటిచ్చేవారం కాదు, ఆయన వైపు చూసేవారం కాదు. హృదయంలో హేయభావము. ఇది సైతాను చేశాడు మన హృదయాల్లో. సైతాను చేశాడు, సైతాను పాడు చేశాడు హృదయాన్ని. మన హృదయాన్ని సైతాన్ని ఎలా పాడు చేశాడో అలాగే దూతల యొక్క మనస్సును కూడా పాడు చేసి పడేశాడు. దూతల యొక్క మనస్సును కూడా పాడు చేశాడు. కనుకని దేవునికి ఇష్టలు కాలేకపోయారు. దూతల మధ్యలోకి వచ్చి తిరిగాడు. వీళ్ళందరూ ఆయనకి ఏమయ్యారంటే చెలికాండ్రు అయ్యారు. అది ఏమయ్యారు? వీళ్ళందరూ ఆయనకి చెలికాండ్రు అయ్యారు వీళ్ళంతా. కానీ చెలికాండ్రు అయ్యారు, కానీ సత్యము కొరకు నిలబడలేదు. లోపములు కలిగిన వారిగా ఉన్నారు. కనుకని దూతలందరి కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో ఆయన ఏం చేశాడు? దేవుడు అభిషేకించాడు. బాగా వినాలి. ఇంకా నేను కొన్ని మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది వరకు అందరికి అవైలబుల్గా ఉండేవాడిని, ఇప్పుడు కష్టం అవుతుంది. ఇలాంటప్పుడు ఉపయోగించుకోవాలి. ఇంకో అవైలబుల్ ఏంటంటే లైవ్ ఉంది. ఈ ప్రసంగం ఒకసారి ఉంటే నీకు మీకు అర్థం కాదు. నాకు తెలుసు ఆ విషయం నాకు బాగా తెలుసు. ఒకసారి వింటే అర్థమయ్యే ప్రసంగాలు ఏం కాదు. అందుకే లైవ్ అవైలబుల్గా ఉంది, లైవ్లో కూడా మీరు వినొచ్చు. బాగా వినాలి. ఇప్పుడు తండ్రి ఆనంద తైలముతో ఆయన ఏం చేశాడంటే అభిషేకించాడు. ఈ అర్హత వీళ్ళకి లేదు. ఎవరికి? ఈ దూతలకి లేదు. ఎందుకంటే వీడి మాట విని వీళ్ళ మనసులో కొంత పాడైనవి అంచేత ఈ అర్హత వీళ్ళకి లేదు. కానీ వీళ్ళందరినీ మించిన వాడు యేసు ప్రభువు. అంటే ఈయన జీవితం ద్వారా ఆయనకు ఆనందం కలిగింది కనుకనే ఆనంద తైలముతో అభిషేకించాడు. సత్యాన్ని ప్రేమించాడు, నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు కనుక ఆనంద తైలముతో అభిషేకించాడు. నీ జీవితంలో కూడా ఈ చుట్టూ ఉన్న ఈ సమాజంలో రక్షణ పొందిన నీవు క్రైస్తవ సమాజంలో నీ జీవితంలో కూడా నువ్వు సత్యాన్ని ప్రేమించాలి. ఇప్పుడు కూడా నువ్వెప్పుడు కూడా నీతిని ప్రేమించాలి. అంత పట్టింపు లేని వాటిలో ఉండకూడదు. నువ్వు సత్యాన్ని ప్రేమించాలి, నీతిని ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు అందరికంటే నిన్ను ఏం చేస్తాడు? నీ జీవితాన్ని బట్టి దేవుడికి ఆనందం కలిగి నిన్ను అభిషేకిస్తాడు. ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. అందుచేత బాగా వినాలి. 45వ కీర్తనలోకి రండి. ఒకసారి 45వ కీర్తనలోకి రండి. ఒకసారి రండి. 45వ కీర్తన 8వ చదువుతారా? నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పిట్ట కాదు పట్ట, లవంగి పట్ట వాసనే. ఆయన వస్త్రాలట వాసనట. ఏంటి వాసన?
అంటే నీ వస్త్రములలో గోపరస వాసనే. 2 అగరపు వాసనే. తర్వాత లవంగి పట్టా వాసనే. ఆయన వస్త్రాలు. ఈ పరిమళ వాసన పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. ఆయన వస్త్రములెల్లా కదా గోపరస వాసని, లవంగ పట్టా వాసని, అగరు వాసని. అగరు వాసన ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. పరిమళ వాసనలు బాగుంటాయి కదా. ఆయన వస్త్రాలు అలా ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన్ని ఆనంద తైలముతో అభిషేకించాడు కనుక ఇప్పుడు ఈ అభిషేకం ఆయన మీద నుండి, నేను వాక్యం చెప్తుంది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కానించి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనల్ని రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఎవరి ద్వారా కుమ్మరించెను? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన అభిషేకించాడు. ఆయన ఎప్పుడైతే అభిషేకించాడో అదే అభిషేకము మన మీదకి దిగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ద్వారా మన మీద కుమ్మరించెను. నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తావో, ఎప్పుడైతే నువ్వు నీతిని అనుసరిస్తావో, ఆయన మీద కుమ్మరించిన ఆ పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద కుమ్మరించబడుతుంది, మన మీదకి దిగొస్తుంది. అక్కడ కూర్చున్న యవనస్తులు కానీ పెద్దవారు కానీ వాక్యాన్ని వినండి నాన్న, అటు ఇటు తిరక్కండి, ఇలాంటి ప్రసంగాలు పోగొట్టుకోకండి నాన్న, వాక్యాన్ని వినండి. వాక్యాన్ని వినండి, విలువైన మాటలు పోగొట్టుకోకండి. విలువైన మాటలు పోగొట్టుకున్నారంటే మళ్ళీ దొరకవు మనకి. దయవుంచి చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32